మీలో ఎవరు కేఎఫ్సి ఈశ్వరుడు? ఐఎమ్ విష్ణువర్ధన్. హాట్ సీట్ లోకి రాబోతున్నారు సతీష్ కుమార్. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ వెల్కమ్ సతీష్ కుమార్, వెల్కమ్. కూర్చోండి. మీ హాట్ అండ్ స్పైసీ మసాలా సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ. వెరీ లవ్లీ, వెరీ లవ్లీ. ఒక ఫోటో ప్లీజ్. వెరీ లవ్లీ, దిస్ ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. టెన్షన్ పడద్దండి, మీకు తెలిసింది మీరు చెప్పండి, మేము ఇచ్చేది మేము ఇస్తాం. హాట్ అండ్ స్పైసీ మసాలా సీట్లో సతీష్ కుమార్. మిస్టర్ సతీష్ కుమార్, వెల్కమ్ టు కేఎఫ్సి స్టూడియో. చెవులో పెట్టుకుంటాను మీకోసం. నేను ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాను. మిస్టర్ సతీష్ కుమార్, నాకు చాలా ఆనందంగా ఉందండి మేము. సో మీరు తిరుపతి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చారు, కరెక్ట్. సో మీకు పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? ఇద్దరండి, పాప బాబు. బాబు. సో మీ ఆవిడ వంట బాగా చేస్తుందా? నన్ను చూసి చెప్పొచ్చండి మీరు. ఓ సన్నబడిపోయారంటే వంట బాగా చేయలేదు అంటారు. ఇక్కడ మీ ఆవిడ వచ్చారా? వచ్చారండి. హాయ్. శ్రీలత. మీ ఆయన ఎంత గెలుచుకున్నాను అనుకుంటారు? మొత్తం కేఎఫ్సి బకెట్ గెలుచుకుంటున్నారు. సో మీరు కేఎఫ్సి తినడానికి తిరుపతికి వచ్చారు? అవునండి, నెల్లూరులో లేదు కాబట్టి నేను దాన్ని గెలుచుకోవడానికి తిరుపతి. సో మీకు కేఎఫ్సి అంటే ఇష్టమా? నాకు చచ్చంత ప్రాణం అండి కేఎఫ్సి అంటే. మా పాపకి చాలా ఇష్టం అండి కేఎఫ్సి. అందుకని తన కోసం నేను ఎక్కడ కేఎఫ్సిని గెలుచుకొని తనకు ఒక బకెట్ కేఎఫ్సి ఇవ్వాలని నేను చాలా కష్టపడి దీనికోసం ఇక్కడ దాకా వచ్చాను. అర్థమవుతుందండి, మీ చికెన్ బాధలు మా కష్టాలు అర్థమవుతున్నాయి. మీకు మంచి స్పైసీ చికెన్ పెట్టడానికి నేను డిసైడ్ అయ్యాను. ఈరోజు మనం ఆటలోకి వెళ్ళే ముందు సతీష్ కుమార్కి ఒక బిగ్ అప్లాస్. కేఎఫ్సి తను గెలుచుకోవాలని అందరూ కోరుకుంటూ. ఓకే మిస్టర్ సతీష్ కుమార్, ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? ఇంకా మీ గురించి ఫర్దర్ మాట్లాడుకునే ముందు మొదటి క్వశ్చన్. సో మొదటి ప్రశ్న, మీకు ఏదో ఫోన్ వస్తుంటుంది, దాచిపెట్టుకోండి. మొదటి ప్రశ్న, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ చెప్తాను. ఫస్ట్ రూల్స్ చెప్తానండి. ఇక్కడ మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి. 5వ క్వశ్చన్లో సేఫ్ పాయింట్, 10వ క్వశ్చన్లో సేఫ్ పాయింట్, 5వ క్వశ్చన్లో సేఫ్ పాయింట్కి 2 కేఎఫ్సి పీసులు, 10వ క్వశ్చన్లో సేఫ్ పాయింట్కి 5 కేఎఫ్సి పీసులు. 15 క్వశ్చన్లు గెలిస్తే మొత్తం 10 కేఎఫ్సి పీసులు వస్తాయి. మీకు ఇస్తారా, తీసుకుంటారా? మీకు ఇస్తాము, గెలవకపోతే మీరు మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో మొత్తం 4 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఒకటి స్కిప్, 50-50, ఆడియన్స్ పోల్ అండ్ కాల దోస్త్. ఓకే, డైల దోస్తు మీరు 3 నెంబర్లు ఇచ్చున్నారు, మేము వాళ్ళకే ఫోన్ చేస్తాం. ఈ చెవులో పూజ చేస్తామంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మీకు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న చెప్పండి. మీరంటే మా వాళ్ళకి అసలు ఎంత అభిమానం అంటే అంత అభిమానం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా బాబు అయితే మిమ్మల్ని రోజుకి ఒకసారైనా తలుచుకుంటే. చిన్న బాబా? అవునండి. ఏం పేరండి? సిద్ధు అండి. సిద్ధిక్ అండి. సిద్విక్, హాయ్, ఐ లవ్ యూ. ఇదిగో నా కేస్, హాయ్. చాలా ఇష్టం అండి. అసలు మీ గురించి తలుచుకుంటే మా వాళ్ళు మీకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నాకు ఇలా ఫ్యాన్స్ అలా మాట్లాడుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎనీవే లెట్స్ మూవ్ ఇన్ టు క్వశ్చన్స్. ఓకే, గేమ్లోకి వెళ్ళిపోతాం, గేమ్ షోలోకి. మీకు రూల్స్ అని అర్థమయ్యే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో మొదటి ప్రశ్న, కంప్యూటర్ గారు, నా పక్కలో ల్యాప్టాప్ గారు. మొదటి ప్రశ్న, ఈ క్రింది సామెతను పూరించండి. ఈ క్రింది ఈ క్రింది సామెతను పూరించండి. కేవలం తెలుగులో చెప్తాను, మీకు ఇంగ్లీష్లో కావాలంటే కూడా ట్రాన్స్లేట్ అనుకుంటే చెప్తాను. పిల్ల వచ్చి డాష్ ని వెక్కిరించినట్లు. ఈ క్రింది సామెతను పూరించండి. పిల్ల వచ్చి డాష్ ని వెక్కిరించినట్లు. ఏ తల్లిని, బి తండ్రిని, సి గుడ్డిని, డి బిడ్డని. ఏ తల్లిని, బి తండ్రిని, సి గుడ్డుని, డి బిడ్డని. డాష్ ని వెక్కిరించినట్లు. తండ్రి అనుకుంటున్నాను. బాగా ఆలోచించండి సతీష్ కుమార్. మొదటి ప్రశ్నలోనే మీరు వెలికిత పడితే ఒక్క పీస్ కూడా రాదు. మాకు మాత్రం బకెట్ వస్తుంది. గుడ్ అనుకుంటున్నాను సార్. ఐ థింక్ గుడ్డు. అవును. సో గుడ్డుని ఫిక్స్ చేసేయమంటారా? ఫిక్స్ చేసాను సార్. సి గుడ్డు. కంప్యూటర్ ల్యాప్టాప్ గారు, తొక్కలో ల్యాప్టాప్ గారు ఫిక్స్ చేయండి. గుడ్డుని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పిల్ల వచ్చేది గుడ్డు నుంచే కాబట్టి. తల్లిని ఎందుకు ఎక్కించకూడదు? పిల్ల వచ్చేది గుడ్డు పెట్టేది తల్లి కాబట్టి తల్లిని ఎక్కించదు అంటారు. ఎక్కించడం అనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ రైట్ ఆన్సర్, గుడ్డు.
వెల్ డన్. మీరు ఏపీసీ గెలుచుకోలేదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఆన్సర్. ఈ క్రింది పాట ఏ సినిమాలోది? ఇప్పుడు ప్లే చేసే పాట. మీరు ఆడియో వినిపిస్తారా మాకు? వినిపిస్తాను. ఐడియా వచ్చిందా? ఈ పాట ఐడియా రాకపోతే నేను వేరే పాట పాడు. ఐడియా వచ్చిందండి? ఉన్నట్టు గుర్తుందండి. ఆప్షన్స్ ఇస్తే మేబీ ఐ కెన్ గెట్. ఓకే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సాంగ్ ఏ సినిమాలోది? ఏ బొమ్మరిల్లు, సి బి మిస్టర్ పర్ఫెక్ట్, సి దూకుడు, డి రన్ రాజా రన్. బొమ్మరిల్లు అండి. ఏ బొమ్మరిల్లు ఫిక్స్ చేసామంటారా? సినిమాలు బాగా చూస్తారా? సినిమాలు చూస్తానండి. ఇష్టమైన హీరో ఎవరు? బాబీ అండి. బాబీ. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ అదే చెప్తారండి. ఏందో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్, బొమ్మరిల్లు. అంటే ఎప్పుడప్పుడు క్లాస్ కొట్టరా ఎదవా? సార్ ఒక నిమిషం సార్. చెప్పండి. మీ పిక్చర్స్ చాలా బాగుంటాయి సార్. చూడాలా అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా వచ్చిన చెప్పండి. అదే అదేదో ఒకసారి ఏదో డైలాగ్ ఉంది మీరు నో లవ్ నో స్టోరీ అని అదే సార్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయింది. చాలా బాగా చేశారు సార్. నాతో పాటు తేజస్ కూడా చేశాను నాతో పాటు. కానీ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ చాలా తక్కువ మంది. అయితే ఇంకో 3-4 ఉన్నారు. ఎందుకంటే పరువు చేస్తారు. కనీసం దీనికైనా మంచి వ్యూవర్స్ వస్తారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఇట్లాంటిది డిజైన్ చేయడం చాలా బాగుంది. అందులో ఈ మిమ్మల్ని చూస్తే ఐ థింక్ ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు అది తక్కువలో నాగార్జున అంతా వేస్ట్ ఫెయిల్స్ అండి. మేము ఏదో కొంచెం పవర్ఫుల్ గా చేస్తున్నాం. మన కేఎఫ్సీ రేంజ్ ఎవరిది లేదు. సో మనకి కేఎఫ్సీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో మీరు 3 క్వశ్చన్లు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకో 2 క్వశ్చన్లు చెప్తే ఓకే 2 క్వశ్చన్లు ఇంకో 3 క్వశ్చన్లు చెప్తే మీరు 5వ క్వశ్చన్ సేఫ్ పాయింట్. 2 కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి 3వ వాళ్ళు ఫ్రీ అనుకుంటే యూ కెన్ గో ఫర్ 4th క్వశ్చన్. నేను 3వ ఫ్రీ కాదండి, మీరు ఖచ్చితంగా అడగతాను, మీరు చెప్పాల్సిందే అదనమాట. సో నేను మీ ఏవీలో చూశాను, మీ ఆవిడ చేసే చపాతీలు ఇండియా షేప్ లో, రష్యా షేప్ లో, చైనా షేప్ లో ఉంటాయని. ఎంత ఉంటుంది ఇది? యాక్చువల్గా చపాతీల గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. వాటి గురించి నేను ఒకరోజు అంటే మీకు చెప్తున్నాను. ఒకరోజు నేను మా ఆవిడ చేసిన చపాతీని నేను ఫోటో తీసి నేను మా బ్రదర్ లాగా చూపించానండి. ఇది ఏందో చెప్పమని అతను కూడా ఇప్పుడు ఎవరు కోటేశ్వరం లాగా నేను 4 ఆప్షన్స్ ఇచ్చాను. అతను దాన్ని చూసి 4 కాదు ఇదేదో కుక్క పిల్ల నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు నేర్చుకుంటున్నారండి కొంచెం. కానీ ఈ మధ్య తను చాలా బాగా చేస్తుంది సార్. చెప్పాలి కదా మీకోసం ఒక చపాతీ కూడా మమ్మీ సన్లైట్ పడుతుంది. ఓకే 2 క్వశ్చన్లు అనేవి. 3వ ప్రశ్నకు వెళ్దాం. 3వ ప్రశ్న, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన నెల ఏది? ఏ నెలలో ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యాయి? ఏ మే, బి జూన్, సి ఆగస్ట్, డి జూలై. ఏ మే, బి జూన్, సి ఆగస్ట్, డి జూలై. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన నెల. ఏ జూన్, బి జూలై, సి ఆగస్ట్, డి మే, జూన్, జూలై, ఆగస్ట్ లో ఏ నెలలో సపరేట్ అయింది? చాలా ఈజీ ప్రశ్న. మీరు కావాలంటే 4 లైఫ్లోనే వాడుకోవచ్చు. మీరు ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నారు. యాక్చువల్గా జూన్, జూలై రెండిట్లో డౌట్ ఉందండి. ఓకే. ఎందుకంటే ఆగస్ట్ అయితే కాదు. ఏమో నాకైతే ఆన్సర్ తెలియదండి, మీరే చెప్పాలి. కంప్యూటర్ గారు చెప్తారు. ఐ థింక్ ఇట్స్ జూన్. జూన్. ఏ జూన్, బి జూన్. మే, జూన్. ఓకే ఓకే సార్ మారుతుంటాయా? పర్లేదు, అప్పుడప్పుడు మారుతుంటాయి, ఏం పట్టించుకోవద్దండి. జూన్ జూన్ అంటారు. జూన్ ఫిక్స్ చేసామంటారా? కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి జూన్. మీరు ఆంధ్ర బోర్డులో పనిచేస్తున్నారు అన్నారు, మరి జూన్ చెప్పారు. ఏంటండి? మీరు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారు, మరి ఎప్పుడు సపరేట్ అయిందో మీకు కరెక్ట్ తెలీదా? అదే మేము యాక్చువల్గా ఈ సమైక్యాంధ్ర వాటిలో పాల్గొన్నాం మేము. జూలై, ఆగస్ట్ అయితే కాదు కన్ఫర్మ్, నాకు తెలుసు అది. ఎందుకంటే అప్పటికి ఎలక్షన్స్ జరిగి. మే ఎందుకు కాదనుకుంటున్నారు? మేలో మేము పాల్గొన్నామండి దాంట్లో యాక్చువల్గా సమైక్యాంధ్ర. కాబట్టి జూన్లో అనుకుంటున్నారు. మీకు కరెక్ట్ తేదీ గుర్తుందా?
కరెక్ట్ తేదీ జూన్ 6 ఐ థింక్ జూన్ 6th. యు ఆర్ రైట్, ఇట్స్ జూన్ 2nd బట్ యు ఆర్ రైట్. మూడో క్వశ్చన్ కూడా గెలుచుకున్నారు. విల్ గో టు ఫోర్త్ క్వశ్చన్. ఎస్ సార్. ఫోర్త్ క్వశ్చన్, మోనాలిసా చిత్రాన్ని గీసింది ఎవరు? అబ్బా సార్ వచ్చేటప్పుడే చదివాను సార్ నేను ఈ క్వశ్చన్. మా ఆవిడ మా మిస్సెస్ నన్ను అడిగారు ఈ క్వశ్చన్. ఐ థింక్ నాకు ఆన్సర్ మాత్రం చెప్పలేదు. ఆన్సర్ చెప్పలేదా? చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పడానికి కుదరదండి, మీ అంతా మీరు ఊహించుకోవాలి. Okay. ఏ పికాసో, బి డావిన్సీ, సి మోనే, డి వ్యాన్గో. ఏ పికాసో, బి డావిన్సీ, లియోనార్డో డి డావిన్సీ, సి మోనే, డి వ్యాన్గో. మోనాలిసా, లాస్ట్ సప్పర్ ఇటువంటి అద్భుతమైన పెయింటింగ్స్ గీశారు. ఏ పికాసో, బి లియోనార్డో డి డావిన్సీ, సి మోనే, డి వ్యాన్గో. పికాసో, బి డావిన్సీ. మీకు 30 సెకండ్లు ఉన్నాయండి క్లాక్లో. బి లియోనార్డో డి డావిన్సీ, మోనే, వ్యాన్గో. బి లియోనార్డో డి డావిన్సీ. ఫిక్స్ చేసేయమంటారా? షూర్. ఓకే, బి లియోనార్డో డి డావిన్సీ ఫిక్స్. ఎందుకంటే వచ్చేటప్పుడు చదివినట్టు గుర్తుంది సార్ క్వశ్చన్. తప్పు చదివినట్టున్నారు. షూరా మీ డావిన్సీ అని? నాట్ షూర్ బట్ అనుకుంటున్నాను సార్, ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఇట్స్ రైట్ ఆన్సర్. 4 క్వశ్చన్లు కరెక్ట్గా చెప్పారు. 5వ క్వశ్చన్కి వస్తే మీకు 2 KFC పీసులు గ్యారెంటీగా వస్తాయి. సో 5వ క్వశ్చన్కి మనం వెళ్తున్నాం. వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కేఎఫ్సి శూరుడు. హాట్ సీట్ లో హాట్ అండ్ స్పైసీ మసాలా సీట్ లో కూర్చోన్నారు సతీష్ కుమార్. మీరు 4 క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. 5వ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు 2 KFC పీసులు గ్యారంటీ. సో 5వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇండియాలోని పొడవైన నది ఏమిటి? ఏ గంగా, బి తుంగభద్ర, సి కృష్ణ, డి కావేరి. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఏ గంగా, బి తుంగభద్ర, సి కృష్ణ, డి కావేరి. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఏ గంగా, బి తుంగభద్ర, సి కృష్ణ, డి కావేరి. మీకు 5 క్వశ్చన్స్ లోపల టైం ఉంది. టైం లేదు, 30 సెకండ్స్ క్లాక్లో ఉంది. గంగా, తుంగభద్ర, కృష్ణ, కావేరి. పొడవైన నది, లాంగెస్ట్ రివర్. గంగా. ఏ గంగా ఫిక్స్ చేసేయమంటారు? గంగా. ఎస్ గంగా. గంగా. 4 లైఫ్ లైన్ ఉన్నాయి. ఐ విల్ గో ఫర్ లైఫ్ లైన్. లైఫ్ లైన్. టైమర్ ఆఫ్ చేశాను కంప్యూటర్ గారు, లేకపోయినా. ఓకే, ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు? మీకు స్కిప్ ఉంది, 50-50 ఉంది, ఆడియన్స్ పోల్ ఉంది, డైలాగ్ వస్తుంది. ఐ విల్ టేక్ స్కిప్ ఆప్షన్. స్కిప్. స్కిప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఊరికే దాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. దెన్ ఐ విల్ గో ఫర్ ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్. ఓకే ఆడియన్స్, మీ ముందంటే డైల్ ప్యాడ్స్ లేవని నాకు తెలుసు. చేతులెత్తండి. ఇండియాలో పొడవైన నది ఏది? ఏ గంగా. గంగాకి ఎంతమంది చేతులు? 3. వాడు ఎత్తాడు కాబట్టి వాడికన్నా తెలియదు, డిసైడ్ అయిపోతా. ఏకి 4 ఎత్తారు. బి, సి, డి ఎవరు ఎత్తలేదు. ఓకే, ఐ విల్ గో విత్ ఆడియన్స్. ఏ గంగా. ఆడియన్స్ కి తెలుసు అనుకుంటున్నారా మీరు? అసలు తెలుసు అనుకుంటున్నారు. మీకంటే తెలియని వాళ్ళు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే వాళ్ళు మా వైఫ్ ఉన్నారు కాబట్టి. ఆమె చపాతీలే మీకు రకరకాల ఇండియా షేప్ చేయలేకపోవచ్చు, కానీ తను నాలెడ్జబుల్ పర్సన్ సార్. అప్పుడు ఆమె వచ్చి కూర్చోండి వస్తుంది కదా హాట్ సీట్ లో. మీరు ఎందుకు కూర్చున్నారు? నేను పంపించాను సార్ SMS. ఓ అందుకని మీరు వచ్చారా? మిస్టర్ సతీష్ కుమార్. మీరు 5 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. 2 KFC పీసులు, 2 ఒక లెగ్ పీసు, ఒక బ్రెస్ట్ పీస్ గెలుచుకున్నారు. బాగా తినండి ఈరోజు రాత్రికి KFC పీసు. మిగతా మీ వైఫ్కి కూడా తీసుకోవాలి, మీ పాపకి తీసుకోవాలంటే ఇంకా గెలుచుకోవాలి మీరు సార్. థ్యాంక్ యూ సార్. సో 6వ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. తగ్గేది లేదంటారు.
ఇచ్చేసి వెళ్ళిపోతారా? 2 KFC పీసులు ఇచ్చేసి వెళ్ళిపోండి, గమన తీసుకుని వెళ్ళిపోండి. లేదు సార్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్. ఎక్కువ కావాలి. అదే నాకు ఆ పట్టుదల నచ్చింది. పట్టుదల, కాటన్ ధర, అన్ని ధరలు నచ్చాయి నాకు. ఓకే, 6వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 6వ క్వశ్చన్. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఒక మ్యాచ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కొట్టిన క్రికెటర్ ఎవరు? ఇది 2014లోనే జరిగింది. ఏ టెండూల్కర్, బి వీరేందర్ సెహ్వాగ్, సి రోహిత్ శర్మ, డి విరాట్ కోహ్లీ. ఓడే ఫార్మాట్ లో ఒకే మ్యాచ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కొట్టిన క్రికెటర్. ఆప్షన్ సార్. ఏ సచిన్ టెండూల్కర్, బి వీరేందర్ సెహ్వాగ్, సి రోహిత్ శర్మ, డి విరాట్ కోహ్లీ. సి రోహిత్ శర్మ. సి రోహిత్ శర్మ. ఎంత కొట్టారు అనుకుంటున్నారు? ఐ థింక్ 314. 314 ఇప్పటిదాకా ఎవరు ఓడియోలో కొట్టలేదండి. బట్ రోహిత్ శర్మ ఇస్ రైట్ ఆన్సర్. ఇట్స్ 264 రన్స్ కొట్టాడు. 2014 డిసెంబర్లోనే కొట్టాడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 6th ఆన్సర్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సార్. 7వ నంబర్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత కాసేపు మీ గురించి మాట్లాడుకుందాం. సార్. సో 7వ నంబర్ ప్రశ్న. డూ ఆర్ డై అనే నినాదం తీసుకొచ్చిన మూమెంట్ ఏది? ఇండియన్ ఇండిపెండెన్స్ లో డూ ఆర్ డై అనే నినాదం వచ్చిన మూమెంట్ ఏది? ఏ నాన్ కోఆపరేషన్ మూమెంట్, బి క్విట్ ఇండియా మూమెంట్, సి జలియన్ వాలాబాగ్ మాసకర్, డి సాల్ట్ మార్చ్. ఏ నాన్ కోఆపరేషన్, బి క్విట్ ఇండియా, సి జలియన్ వాలాబాగ్, డి సాల్ట్ మార్చ్. సాల్ట్ సత్యాగ్రహం. సాల్ట్ సత్యాగ్రహం అంటే కాదు సార్, అది గాంధీ గారు. డూ ఆర్ డై అనే నినాదం. ఐ థింక్ ఇట్స్ బి క్విట్ ఇండియా. బి క్విట్ ఇండియా. ఎస్. సో బి క్విట్ ఇండియా ఫిక్స్ చేసేయమంటారా? ఎస్. ఇది 7వ ప్రశ్న. ఫిక్స్ చేసేయమంటారు. ఇంకా 3 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఫిక్స్ చేసేయమంటారా? ఫిక్స్ చేయమంటే చేసేస్తాను. డూ ఆర్ డై. ఎస్. ఎస్, బి క్విట్ ఇండియా ఫిక్స్ చేయండి కంప్యూటర్ గారు, తప్పలో ల్యాప్టాప్ గారు. మీరు చాలా KFC పీసులు గెలుచుకుందాం అనుకుంటున్నారు, కానీ 2తోనే వెనక్కి తిరిగి వెళ్ళట్లేదు. ఇట్స్ రైట్ ఆన్సర్. క్విట్ ఇండియా మూమెంట్. నేను తప్పుకుంటున్నా, వాడి మొహం చూసేసి. 7 ప్రశ్నలు కరెక్ట్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం 8వ ప్రశ్నకి వెళ్తున్నాం. ఇప్పటిదాకా మీరు బాగా ఆడుతున్నారు సతీష్ కుమార్. సో మనం 8వ ప్రశ్నకి వెళ్లే ముందు మీ సిద్ధుబాబు గురించి చెప్పండి. మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. మీ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొట్టారండి, ఎగిరి కొట్టారు నన్ను, చెయ్యెత్తకుండా చెత్త కొట్టేనారు. అంటే ఇది మీరంతా మామూలుగా పాపం ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్ములు చేస్తారు, నేను అర్థం చేయనండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఎంత ఎక్కువ తింటే అంత లావు అవుతారండి. ఇది తెలుసుకుని లావు అండి. మీ వైఫ్ మీకు సరిగ్గా వంట పెట్టట్లేదు అనుకుంటాను. ఒకసారి మా ఇంటికి రండి, తలకాయ కూర, పంది కూర, ఇటువంటి అన్ని రకాల కూరలు చేసి పెడతారు. మీకు డౌట్ అయితే తేజేష్ అని, అన్వేష్ అని 2 ఉన్నారు. వాళ్ళిద్దరు నాకు డౌట్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫిజిక్స్ చూడండి. మీరు ఇంత బాడీ ఎలా బిల్డ్ చేశారు మీకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలగచ్చు. మిమ్మల్ని చూస్తుంటే మరి మీరు చాలా వీక్గా ఉన్నారండి. ఇలా ఉంటే కష్టం. మినిమం మీరు మెయింటైన్ చేయాలి. నేను కూడా మీలాగా రావాలని నాకు చాలా కోరిక సార్. నేను డెఫినెట్లీ వచ్చి మా ఇంట్లో 4 నెలలు ఉండండి సతీష్. ఇట్స్ నో ప్రాబ్లం. ఫ్యాన్స్ నేను ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ ప్యాక్లు తెప్పిస్తూ ఉంటాను. 6 ప్యాక్లు అందరికీ హీరోలు చాలా మంది పోగొట్టి ఫ్యామిలీ ప్యాక్ నేనే తెప్పించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పొట్ట గురించి ఎంతో ఆరాధించారు. థ్యాంక్ యూ. ఆడియన్స్ నుంచి కెమెరా తిప్పితే 8వ క్వశ్చన్కి వెళ్దాం. సో 8వ ప్రశ్న. మీరు ఏదో అడుగుతున్నారు సార్ ఇందాక, నన్ను క్వశ్చన్ అడగబోతాను. మీ పిల్లల గురించి చెప్పండి. ఎవరు ఏం చదువుతున్నారు? సిద్విక్ అన్నారు కదా. సిద్విక్ వాజ్ ఇన్ 5th ప్లే క్లాస్ సార్. సిద్విక్ ఏదో మీరు ఏవిలో చెప్పారు. సిద్విక్ ఏదో చాలా మంది తిడుతుంటారని చెప్పారు. ఏమో తిడుతుంటారు? సిద్విక్ని నేను ఎప్పుడైనా కోపంగా ఏదైనా అంటే పోరా మూసుకో అంటారు సార్ నన్ను. చాలా బాగా, చాలా బాగా, చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. కానీ పిల్లలు ఇలా మారడం నాకు చాలా బాధగా ఉంది సార్. కానీ వాళ్ళ మాటలు కొంచెం ముద్దుగా ఉంటాయి కాబట్టి ఏమంటలేదు. పర్లేదండి, ఫ్యూచర్లో మామూలు అయిపోతారు. బాబీ అని ఒకరు ఉన్నారు, వాళ్ళ అన్న. అతను బాగా చూసుకుంటాడు. అతని దగ్గర పంపించేసేటప్పుడు. అదే సార్, మేము అదే అనుకుంటున్నాం. మీరు తిరుపతికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా మిస్టర్ సతీష్? లేదు సార్, అది అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి, కానీ అది అలాగే పోస్ట్పోన్ అండి. మీ తిరుపతిలో KFC ఉంది, మీకు తలకాయ కూర చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు. బాగా పంది కూర, తలకాయ కూరలు తినచ్చు. మీరు తిరుపతికి ఎంత త్వరగా ఉంటుంది అంత మంచిదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్. ఓకే, ఎనీవే లెట్స్ మూవ్ ఆన్ టు ది 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఫర్ 4 KFC pieces.
8th క్వశ్చన్. ఎస్ సార్. మాల్గుడి డేస్ కథలు రాసిన రచయిత ఎవరు? మాల్గుడి డేస్ కథలు రాసిన రచయిత ఎవరు? ఏ కందుకూరి వీరేశలింగం, బి ఆర్కే నారాయణ్, సి ముల్కారాజ్ ఆనంద్, డి సర్వేపల్లి రాధాకృష్ణ. మాల్గుడి డేస్, హూ హ్యాస్ రిటన్ మాల్గుడి డేస్? ఏ కందుకూరి వీరేశలింగం, బి ఆర్కే నారాయణ, సి ముల్కారాజ్ ఆనంద్, డి సర్వేపల్లి రాధాకృష్ణ. మాల్గుడి అనే క్యారెక్టర్ చాలా చాలా ఫేమస్. విన్నాను సార్ నేను. మీకు హింట్ అనే ఒక ఎక్స్ట్రా లైఫ్ లైన్ ఇప్పుడు యాడ్ చేసాం. మీకు కావాలంటే హింట్ కూడా ఇస్తాం. ఒకే ఒక లైఫ్ ఒకసారి మాత్రం వాడుకోవచ్చు మీరు ఆ హింట్ని. ఆప్షన్స్ ఉంటాయి సార్. ఏ కందుకూరి వీరేశలింగం, బి ఆర్కే నారాయణ్, సి ముల్కారాజ్ ఆనంద్, డి సర్వేపల్లి రాధాకృష్ణ. ముల్కారాజ్ ఆనంద్, ఆర్కే నారాయణన్, డి సర్వేపల్లి రాధాకృష్ణ, ఏ వీరేశలింగం. ఇంకా మీకు 3 లైఫ్ లైన్లో ఒక హింట్ ఉంది. మీరు 3 లైఫ్ లైన్లు వాడుకోవచ్చు. మీరు 8వ ప్రశ్నలో ఉన్నారు. చించండి బాగా చించండి. కందుకూరి వీరేశలింగం, నెక్స్ట్ ఆర్కే నారాయణన్, సి ముల్కారాజ్ ఆనంద్. ఐ థింక్ ఇట్స్ సి ముల్కారాజ్ ఆనంద్. ఇంకా 3 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఒక హింట్ కూడా ఉంది. మీరు అవన్నీ వాడుకున్నా 12వ ప్రశ్న దాకా వచ్చేస్తారు. ఐ విల్ గో ఫర్ హింట్. యూ విల్ గో ఫర్ హింట్. ఇతనికి ఒక ఫేమస్ బ్రదర్ కూడా ఉన్నాడు. పేరు కూడా అలాగే ఉంటుంది అతనికి. అతను ఆర్టిస్ట్, రచయిత కాదు. ఆప్షన్స్ అంటే ఏ కందుకూరి వీరేశం, బి ఆర్కే నారాయణన్, సి ముల్కారాజ్ ఆనంద్, డి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇంకా 3 లైఫ్ లైన్ ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణ. టైం లిమిట్ పెడితే వెళ్ళిపోతుంది. ఇంకొకసారి ఆలోచించుకోండి. 3 లైఫ్ లైన్ ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. మాల్గుడి చాలా చాలా అవార్డ్స్ గ్రహీత, చాలా ఫేమస్. టేక్ 50-50. ఓకే, తొక్కలో కంప్యూటర్ జీ 50-50 2 ఆప్షన్లు తీసేయండి. బి ఆర్కే నారాయణన్, డి సర్వేపల్లి రాధాకృష్ణ. గో విత్ ఆర్కే నారాయణన్. ఇంకా 2 లైఫ్ లైన్ ఉన్నాయి. ఓకే, మీరు ఆర్కే నారాయణ ఫిక్స్ చేసేయమంటారా? చేసేస్తాను. ఎవరు అతని బ్రదర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆర్కే అనే పేరుతోనే బ్రదర్ ఎవరైనా ఉన్నారా? ఇతను కూడా చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అండి. ఇండియా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మాల్గుడి డేస్ని మొత్తం మార్చేశాడు. యూ హోపింగ్ విత్ ఆర్కే నారాయణన్. ఓకే, ఇప్పటికి మీరు 4 KFC తెచ్చుకున్నారు. పర్లేదు, 4తో పోవడం తప్పేం కాదు. కానీ మీరు ఇంకెక్కువ తెచ్చుకోబోతున్నారు. ఆర్కే నారాయణన్ కరెక్ట్ ఆన్సర్. అతను ఫేమస్, చాలా ఫేమస్ ఆర్కే నారాయణన్. అతను పెద్ద రైటర్. అతని తమ్ముడు ఆర్కే లక్ష్మణ్. అతను చాలా బొమ్మలు వేసేవాడు. ఆర్కే లక్ష్మణ్ పేరుతో బొమ్మ వేసేవాడు. ఇండియన్ పొలిటికల్ సెటైర్స్ ఇవన్నీ రాసేవాడు. చాలా చాలా ఫేమస్ ఇద్దరు.
ఎనీవే 8 క్వశ్చన్లు కరెక్ట్గా చెప్పారు. 9వ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇంకా మీకు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. స్కిప్ అండ్ ఫోన్ డైలాగ్ వస్తున్నాయి. సో విల్ స్టార్ట్ విత్ దట్. హిందూ మైథాలజీ, హిందూ పురాణాల ప్రకారం రావణాసురుడు సీతాపహరణం అప్పుడు చంపిన పక్షి ఏమిటి? ఏ చేతక పక్షి, బి జటాయువు, సి జనిత పక్షి, డి లేపాక్షి. ఏమిటండి అంత నవ్వుతున్నారు సతీష్ గారు? అదే ఇది ఎలా అసలే నేను పురాణాల్లో వీక్ సార్. ఓకే, నేను వచ్చే ముందు మా సిస్టర్ అడిగారు క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ కానీ ఆన్సర్ తెలియదు. ఆన్సర్ కూడా చెప్పాడు. ఏం ఆన్సర్ చెప్పారో గుర్తులేదు. ఏ చేతక పక్షి, బి జటాయువు, సి జనిత పక్షి, డి లేపాక్షి. సీతను అపహరించేటప్పుడు రావణాసుని కాపాడి రావణాసురుడు నరికి చంపేసిన పక్షి. 2 రెక్కలు కట్ చేస్తాడు. ఆప్షన్స్ ఏ చేతక, బి జటాయువు, సి జనిత పక్షి, డి లేపాక్షి. సార్ ఇట్స్ జటాయు. జటాయువు ఫిక్స్ చేసేయమంటారా? ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. అవసరం లేదు సార్, ఎందుకంటే ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. మీరు దర్శనంగా ఉన్నారు. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. మీ అక్కగారు అడిగారన్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. నువ్వు రాసినప్పుడు కాదు. ఓకే, మనం 10వ ప్రశ్నకి వెళ్తున్నాం. 10వ ప్రశ్నకి వెళ్తే మీకు 5 కేఎఫ్సీ పీసులు ఖచ్చితంగా వస్తాయి. సో ఇట్స్ ఫిక్స్. 10వ ప్రశ్న తర్వాత ఇంకా 5 మొత్తం ఇంకా 6 ప్రశ్నలు ఉంటాయి మీకు. మొత్తం 10, 11, 12, 13, 14, 15. సో విల్ స్టార్ట్ విత్ 10th క్వశ్చన్. విల్ గో ఫర్ దట్. yes sir. ఓకే, 2014లో పాకిస్తాన్ నుంచి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు? ఏ నవాజ్ షరీఫ్, బి వజీర్ ఖాన్, సి మలైలా యూసఫ్జై, డి లతీఫ్ ఆల్ గయాల్. మలాలా యూసఫ్ జైన్. ఖచ్చితంగా తెలుసా? యా షూర్. ఫిక్స్ చేసేయమంటారు? పాకిస్తాన్ నుంచి ఒకరు, ఇండియా నుంచి ఒకరు. ఇండియా నుంచి ఎవరు ఉన్నారు? ఇండియా నుంచి కూడా ఒకరు ఎన్నికారండి. దిస్ 2 people వచ్చి బాగుంటారు. మీరంతా కంపెనీ కూడా రైట్ ఆన్సర్. మలాలా యూసఫ్జై. ఇండియా నుంచి వచ్చింది కైలాష్. మలాలా అండ్ కైలాష్ షేర్ చేసుకున్నారు ఇద్దరు. ఓకే, మీరు 10th క్వశ్చన్ గెలుచుకున్న 5 కేఎఫ్సీ పీసులు కన్ఫర్మ్ చేశారు. నాకు బొక్క పెట్టారు. పర్లేదు, 5 కేఎఫ్సీ పీసులు వచ్చాయండి మీకు. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సార్. మా పాప ప్లస్ మా వాడు ఇద్దరు. మీ ఇంట్లో వాళ్ళు 4-5 కేఎఫ్సీ పీసులు తింటారంట. ఇంకా నేను ఎక్కువ గెలుచుకొని మా సిస్టర్ వాళ్ళకి కూడా. సో 15వ ప్రశ్న దాకా వెళ్తారా? ఐ హోప్ సో సార్. ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకో 2 లైఫ్ లైన్లు కూడా ఉన్నాయి మీకు. ఎన్ని పీసులు ఉంటాయి సార్ దాంట్లో? మీరు ఇచ్చేది ఎన్ని పీసులు సార్? నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. మీకు ఎందుకు 15 అయితే 15 క్వశ్చన్లకి మీకు బకెట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బకెట్ అంటే ఎన్ని పీసులు అంటే 8 పీసులు అనుకుంటాను. కరెక్ట్గా గుర్తులేదు. 8, 5 నేను గెలుచుకున్నాను. గెలుచుకున్నాను. దీంట్లో మీకు ఎవరికి ఇవ్వాలి? నాకు 3 ఇస్తారు. ఇప్పుడు వెళ్ళిపోతే నాకు 3 ఇవ్వాల్సి వస్తుంది. ఎంత మిగిలింది అంత నాకు ఇచ్చి మీరు గెలుచుకుని మీరు పెట్టుకుంటారు అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ పర్లేదు, మనమే తింటామంటే లాస్ట్లో. ఓకే, 11వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మీరు సేఫ్ పాయింట్కి వచ్చేసారు. సో మీరు ఇప్పుడు ఎంత చెప్పినా మీరు 5 కేఎఫ్సీ పీసులు గెలుచుకుంటారు. మీరు తప్పు చెప్పినా పర్లేదు. సో 11వ ప్రశ్నకి వెళ్దాం. తప్పకుండా సార్. ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మీరు బేసికల్గా మీరు మీ యొక్క డే కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఒక డే స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా 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 ఏం లేదండి, ఉదయాన్నే 8 గంటలకు లేస్తాను. బాగా ఎర్లీగా లేస్తారు. చాలా ఎర్లీగా లేస్తాను. పుల్లు కూడా దొంగకోకుండా దోశ చికెన్ తింటాను. ఆ తర్వాత పుల్లు దొంగకుంటాను. అది కానగ పుల్లతో. నేను ఆడ విన్నాను సార్, యాక్చువల్గా వితౌట్ బ్రష్ ఏదైనా తింటే ఆ పాస్ అంతా క్లీన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుందండి. మన యాసిడ్ క్లీన్ చేస్తుంది. మంచిది, చాలా మంచిది. మీరు కూడా ఫాలో అయితే మంచిది మీకు. అది పొద్దున్నే స్నానం చేయనండి. అందుకనే నేను యాక్చువల్గా మా పాప వారానికి ఒకసారి కాకుండా కానీ నేనేం పట్టించుకోను సార్. ఎందుకంటే మంచిది కాబట్టి. మీలాంటి వాళ్ళు పాపకి ఏదో క్లిప్పులు కనిపించాయి. క్లిప్పులు ఉన్నాయి సార్ తనకి. ఇవన్నీ పిజ్జాలు తిన్న వాళ్ళు వచ్చిందంటారా? పన్నులు కొన్ని హైట్ ఉంటే వేయించాము, కానీ బ్రష్ మాత్రం వారానికి ఒకసారి మిమ్మల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ అండి. అలా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా మాట్లాడుతుంటే మూర్చపోవచ్చు. నేర్చుకోండి. నేను సబ్బు లేకుండా స్నానం చేస్తాను. బూడితో రోజు స్నానం చేస్తానండి. బట్టలు కూడా పెద్దగా వేసుకోను. ఇంట్లో ఖాళీగా ఉంటే ఖాళీగా బట్టలు లేకుండా తిరిగేస్తుంటాను. ఎందుకంటే ఊరికి అరిగిపోయారు బట్టలు కూడా. పేపర్ చుట్టుకుంటారు సార్. పేపర్ చినిగిపోతుందని చుట్టుకోవట్లేదు. ఈ మధ్య ఈనాడు ఆంధ్రజ్యోతి అంత క్వాలిటీ రావట్లేదు.
సాక్షి పేపర్ అయితే ఎక్కువ చుట్టుకోవచ్చు అని అది తెప్పించుకున్నాము. నిప్పు రాళ్ళతో పెట్టిస్తారా లేకపోతే మీరు? అది నేను కొట్టానండి, మా అమ్మ కొట్టుకుంటుంది రాళ్ళతో నిప్పులు. మా ఊరు నోపుతా ఉంటే మా అమ్మ నిప్పులు రాళ్ళతో కొడుతూ ఉంటుంది. అలా నా రోజు అలా గడిచిపోతుందండి. మధ్యాహ్నం సంగటి ముద్ద, రాత్రి ఇంకో 2 కేజీలు చికెను, ఏదో అట్లా మా కడుపుకి సరిగినంత కొంచెం కొంచెం తింటా ఉంటామండి. అలా ప్రశాంతంగా రాత్రి మళ్ళీ ఇంకా ఒక 6-7కి రాత్రి పడుకునేస్తాం. దాని సాయంత్రం ఉంటారు మీరు, మేము రాత్రి అనుకుంటాం. బాగా ప్రశాంతంగా చాలా కష్టపడి పనిచేస్తాం రోజంతా. కూర్చొని దాయాలాడ్డాలు, ప్యాకెట్ ఆడాలు, ఇంటిలో పాది అందరూ చేస్తారండి. కొత్తగా మా వదిలి వచ్చిన వదిలి కూడా ఆల్రెడీ. ఈ మధ్య నేను ఫోటో చూసాను, మీ ఇంటిలో పాది కూర్చొని కుక్క అది రెగ్యులర్గా తాగుతున్నామండి మేము, రోజుకి ఒకసారి కుక్క తాగడాలు. మంచి ఫోటోలు బాగా పేపర్లో. అవునండి. మా పిన్ని ఉన్నారు కదా, ముందు కూడా తాగుతుంది బాగా. మంచి విస్కీ, మంచి స్కాచ్ తాగుతుంది. మళ్ళీ చీప్ అంతా తాగుతుంది. మేమైతే చీప్ సారా తాగుతుంటాం. చాలా మంచి అలవాటు ఉన్నాయండి మా ఇంట్లో. మా ముందు చేర్చుకోవాలి చాలా ఉంది మీకు. మీలాంటి వాళ్ళు యాక్చువల్గా సొసైటీకి మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అయిన సొసైటీకి మంచి చాలా మంది చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం ఉంటుంది అప్పుడప్పుడు నా గురించి. మీరు ఓవరాల్ మంచి ఇస్తున్నారు సార్ ప్రజలకి. అందరూ ఫాలో అవ్వండి నేను చెప్పిన విధానాన్ని. రోజు ఒక్క తాగండి, చికెన్ తినండి, నాకి పోండి. ఏమి నాకిపోతాను నేను చెప్పను, మీరే తెలుసుకోండి. నేను కూడా థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు చాలా టచ్ చేశారు నన్ను, ఎక్కడెక్కడ టచ్ చేశారు. మీ కేసు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. 11వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా 2 లైఫ్ లైన్ ఉన్నాయి, స్కిప్ అండ్ ఫోన్ డైలదోస్. ఓకే, 11వ ప్రశ్న. According to latest tiger census report, which state has recorded highest number of tigers in India? A. కర్ణాటక, బి. మధ్యప్రదేశ్, సి. తమిళనాడు, డి. కేరళ. ఏ స్టేట్ లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయని ఈ మధ్య వచ్చిన టైగర్ సెన్సస్ రిపోర్ట్ చెప్పింది? ఏ. కర్ణాటక, బి. మధ్యప్రదేశ్, సి. తమిళనాడు, డి. కేరళ. ఇంకా స్కిప్ ఆప్షన్ ఉంది, డైలాగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి తీసుకోండి. కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ. మధ్యప్రదేశ్. మీకు ఇంకా 2 లైఫ్లు ఉన్నాయి, బాగా ఆలోచించుకోండి. ఇంకా హింట్స్ కూడా లేవు. ఇంకొక 5 ప్రశ్నలు మాత్రమే. కేరళ, బకెట్ దుక్కెళ్ళచ్చు. కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. మధ్యప్రదేశ్, టైం లిమిట్ లేదు అని చెప్పి అంతసేపు గాల్లో చూస్తే కష్టం. కర్ణాటక, నా వాటర్ బాటిల్ దుబ్బేశారు. ఇంకా థింక్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. 11వ ప్రశ్న. మధ్యప్రదేశ్, 2 లైఫ్ లైన్లు. కర్ణాటక. Take a skip option. స్కిప్ ఆప్షన్. షూర్. ఎస్. తీసుకుంటారా? మీకు అంత షూర్గా ఉన్నప్పుడు తీసుకోవడం ఉంది. ఎస్. తీసుకుంటారు. సరే, స్కిప్. మీరేమనుకుంటున్నారు చెప్పండి, చూద్దాం. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు. మీకు పోయేదేం లేదు, జస్ట్ ఐ థింక్ ఇట్స్ కర్ణాటక. ఏ కర్ణాటక? ఎస్. కంప్యూటర్ గారు ఏ కర్ణాటక అంటున్నారు, స్కిప్ ఆప్షన్ తీసుకున్నారు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కాబట్టి చెప్పండి. మీరు బి మధ్యప్రదేశ్ చెప్పుంటే తప్పేండేది. డి కేరళ చెప్పున్నా తప్పేండేది. సి తమిళనాడు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కర్ణాటక ఈజ్ రైట్ ఆన్సర్. కానీ మీరు కర్ణాటక చెప్పలేకపోయారు, స్కిప్ తీసుకున్నారు. సో పర్లేదు, మనం ఇంకో 11వ ప్రశ్నకి మూవ్ అయిపోదాం. చూద్దాం, స్కిప్ అయిపోయారు కాబట్టి. పీస్ రాదు సార్, పీస్ కూడా రాదు.
మీకు ఆల్రెడీ 10వ పీసులు ఉన్నాయి కదండి, కాస్త వెయిట్ చేయండి. మీ పీసులు మీకు ఇస్తాం. ఎన్నో పీసులు పీసో అంటున్నారు కదండి వచ్చినప్పటి నుంచి. అంటే మిమ్మల్ని చూసి మేము అదే బాగా ఇన్స్పైర్ తినాలి అవుతాం కదా. దానికి కేసీ పీస్ తలకాయ కూరలు, పంది కూరలు కూడా తినాలి. అందుకే మీరు మా ఇంటికి రండి. అన్నా ఓకే, మనం 12వ ప్రశ్నకి వెళ్ళే ముందు లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్. చిటికలో చప్పట్లో వచ్చేస్తా. మీరే ఎవరు కేఎఫ్సీ ఇష్టరుడు. ఆల్రెడీ 5 కేసీ పీసులు గెలుచుకున్నారు సతీష్ కుమార్. హాట్ అండ్ స్పైసీ మసాలా సీట్లో కూర్చున్నారు. హాట్ అండ్ స్పైసీ మసాలా కేసీ పీసులు కూడా తిన్నామని ఫిక్స్ అయ్యారు. సో లెట్స్ గో టు 12th క్వశ్చన్. ఈ 12వ ప్రశ్న ద్వారా కాసేపు మనం మాట్లాడుకుందాం. సో ముందు 12వ ప్రశ్న వెళ్ళిపోదాం. 12వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే లాంగ్వేజ్ ఏది? వాట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్? ఏ మ్యాండరిన్, బి స్పానిష్, సి హిందీ, డి రష్యన్. మ్యాండరిన్ ఆర్ చైనీస్, బి స్పానిష్, సి హిందీ, డి రష్యన్. మ్యాండరిన్ ఆర్ చైనీస్, స్పానిష్, హిందీ, రష్యన్. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కాదు, అది ఎక్కడో కూడా లేదు. మీరు డైలో దోస్తులో మీరు మీ ఆవిడకి ఫోన్ చేసుకోవచ్చు. హిందీ. సి హిందీ. ఇంకా ఒక లైఫ్ లైన్ ఉంది. 12వ ప్రశ్నలో ఉన్నారు. ఓడిపోతే 5 కేఎఫ్సీ పీసులు వస్తాయి. బకెట్ పోతుంది. ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ మారుస్తున్నారు. మీకు ఏదో తెలియనట్టుంది. ఎవరికైనా ఫోన్ చేసుకోండి. ఏ మ్యాండరిన్ ఆర్ చైనీస్, బి స్పానిష్, సి హిందీ, డి రష్యన్. బాగా తింకండి. ఎంత తింగితే అంత కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. హిందీ. సి హిందీ. మీకు లైఫ్ లైన్ ఉంది. మీరు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. లేదా క్లియర్గా ఫిక్స్ చేసేయమంటారా? 100% షూర్ అయితే ఫిక్స్ చేసుకోండి. లేకపోతే మీరు ఇప్పుడే వదిలేస్తే మీకు 6 కేఎఫ్సీ పీసులు వస్తాయి. ఈ క్వశ్చన్ కరెక్ట్ అయితే సార్, ఈ క్వశ్చన్ కరెక్ట్ అయితే 7 వస్తాయి. రష్యన్ ఆర్ హిందీ. చైనీస్, చైనా. ఇది హింట్ కాదండి, మీరు హింట్ అనుకున్నారు. త్వరగా తిక్కండి. మేక్ ఏ ఫోన్ యూర్ ఫ్రెండ్. డైలదోస్, మీ ఫోన్ బయటికి తిండి. మీరు ఎవరితో మాట్లాడదలుచుకున్నారు? అన్వేష్, శ్రీలత, మురళి. కాల్ మై వైఫ్. యూ బెటర్ కాల్ అన్వేష్. అన్వేష్ ఫోన్ ట్రై చేయండి. అన్వేష్ పోకపోతే తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. ఐ విల్ టాక్ టు మై వైఫ్. ఊరికి యాక్షన్. ఫస్ట్ నా బిల్డప్ ఉంటుంది. మీరా నా మీరు చెప్పండి. హలో శ్రీలత గారు, నేను మీరేడా ఉన్నారని తెలుసు. నేను బాగా విష్ణువర్ధన్ మాట్లాడుతున్నాను. అసలు మీ ఫోన్ కాల్ రావడం చాలా లక్కీ
ఎక్కువ చేశారండి, ఎదురుగానే ఉన్నారు, అంత అవసరం లేదు, ఫోన్లో జస్ట్ మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇతను ఇక్కడ మీ హస్బెండ్ సతీష్ ఎదురుగా హాట్ సీట్లో చిక్కుకున్నారు. అతనికి ఒక ప్రశ్న ఉంది, మీకు 30 సెకండ్లు మాత్రమే టైం లిమిట్ ఉంది. నేను ఇక్కడ టక్ 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 అంటాను, దాని మించి నాకు స్టాప్ వాచ్ లేదు, కాబట్టి ఆ 30 సెకండ్లోనే మీరు ఆన్సర్ చేయాలి. సతీష్ కుమార్ గో. ఏమే శ్రీలో చెప్పు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏంటి? హలో చెప్పండి. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష లాంగ్వేజ్ ఏంటి? చెప్పండి. ఏ చైనీస్, బి హిందీ, సి రష్యన్, డి స్పానిష్. ఐ థింక్ ఇట్స్ హిందీ అండి. బి హిందీ. ఆర్ యు షూర్? చైనీస్ హిందీ మధ్యలో డౌట్ ఉంది. లాస్ట్ 5 సెకండ్స్. ఓకే, చైనీస్ చెప్పండి అయితే. హలో కట్ అయిపోయిందండి, సారీ. మీ 30 సెకండ్స్ టైం అయిపోయింది. అందరూ మీ ఆవిడ credit చేస్తున్నారు. చైనీస్ అంటున్నారు. బ్రహ్మానందం చెప్పినట్టు అందరూ ఎవరికి వాళ్ళు. ఏ మ్యాండరిన్, ఆర్ చైనీస్, బి స్పానిష్, సి హిందీ, డి రష్యన్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది మ్యాండరిన్. మ్యాండరిన్ ఆర్ చైనీస్. I think it's Hindi. మీ ఆవిడ ఫస్ట్ హిందీ చెప్పింది, తర్వాత చైనీస్ అనింది. తెలుసండి, యాక్చువల్గా మా ఆవిడకి ఫోన్ చేయడం వేస్ట్. నేను మీ అన్వేష్కి ఫోన్ చేయమన్నాను. అన్వేష్ ఫోన్ పోవట్లేదు సార్, అందుకని. అన్వేష్ యాక్చువల్గా నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తుంటారు సార్, చేసి పడుకొని ఉంటాడు, నిద్ర లేడన్నమాట. మీకు అదే తెలిసింది, 8కి లేస్తాడు అతను. మీకు అదే తెలిసింది, మాకు తెలిసింది చాలా ఉంది. మీరు ట్రై చేయండి సార్. చెప్పండి. 12వ ప్రశ్న. లైఫ్ లైన్స్ అన్నీ అయిపోయాయి. క్విట్ అయితే 6 పీసులు. చెప్తే మొత్తం పోతే. స్పానిష్, ది స్పానిష్. మీ ఆవిడ అసలు పట్టించుకోరా? మీ ఆవిడ చెప్పింది అసలు మీకు స్పానిష్. ఇంకో రకంగా ఆలోచించండి, మీరు వెళ్తున్న విధానం కంటే ఇంకో విధానంగా ఆలోచించండి. చైనీస్. ఈ వదులుకుంటే 6 పీసులు, తప్పు చెప్తే 5 పీసులు. లేదు 10 క్వశ్చన్ సేమ్ పాయింట్ వచ్చేసి. కమాన్ సతీష్. ఇంకో రకంగా ఆలోచించండి, ఇంకో విధానం కేవలం ఎక్కువ మాట్లాడేది అయితే ఆబ్వియస్లీ ఇంగ్లీష్, కానీ ఇది నేటివ్ లాంగ్వేజ్ తీసుకుంటాం కాబట్టి హై స్పోకెన్ లాంగ్వేజ్. ఇట్లా వస్తుంది దాని నుంచి దాని నుంచి అలా ఇట్లా వస్తుంది కదా దాని నుంచి.
We'll go with టైం Spanish. వస్తుంది 100 నుండి I think I will go with Spanish. B. సో బి స్పానిష్ ఫిక్స్ చేసేయమంటారు. Yes. షూర్. Sure. కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి బి స్పానిష్. మీ ఆవిడ చైనీస్ చెప్పారు, హిందీ చెప్పారు, మీరు ఫస్ట్ హిందీ అనుకున్నారు కానీ వదులుకుని స్పానిష్ చెప్పారు. ఎందుకంటే హిందీ యాక్చువల్గా మన ఇండియాలోనే చాలా మంది మాట్లాడతారు తెలియదు. సౌత్ ఇండియా దే డోంట్ లైక్ హిందీ Yes. అండ్ మేబీ నార్థరన్ అండ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ మేబీ దే స్పీక్ హిందీ. ఇంకా ఏషియాలో కొన్ని కంట్రీస్లో డెఫినెట్లీ హిందీ మాట్లాడతారు అంటే ముస్లిం కంట్రీస్ మ్యాక్సిమం. అండ్ స్పానిష్ వాళ్ళు మాట్లాడేది హిందీ కాదండి, ముస్లిం కంట్రీస్ మాట్లాడేది ఉర్దూ, అరబిక్. బట్ దే కెన్ అండర్స్టాండ్ అరబిక్. అండర్స్టాండ్ కాదు ఇక్కడ అనేది. అందుకని స్పానిష్ నేను విన్నాను. ఎందుకంటే స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కన్వర్షన్ ఆఫ్ స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని సతీష్ కుమార్ వరల్డ్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ స్పానిష్ అని చెప్పారు. అది కరెక్ట్ కాదో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, తొడగుట్టు వచ్చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కేవీశ్వరుడు. హాట్ అండ్ స్పైసీ మసాలా సీట్లో కూర్చున్నారు మిస్టర్ సతీష్ కుమార్. మేము 12వ ప్రశ్నలో ఉన్నాం. లైఫ్ లైన్ అన్నీ అయిపోయాయి. డైలో దోస్ చేశాడు, వాళ్ళ ఆవిడకి చేశాడు. వాట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అనే ప్రశ్నకి మ్యాండరిన్, స్పానిష్, హిందీ, రష్యన్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో సతీష్ కుమార్ స్పానిష్ అనే ఆన్సర్ని కంప్యూటర్ గారు చెప్పి ఫిక్స్ చేశారు. ఇది కరెక్టా కాదా? వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశారు, ఆమె హిందీ అనింది, తర్వాత చైనీస్ అనింది. ఆమెకి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. మీరు హిందీ అనుకున్నారు కానీ సడన్గా స్పానిష్ దిగారు. మీరు లాజిక్తో వెళ్ళారు. ఎంత చేసినా మీ లాజిక్ మీరు డి రష్యన్ చెప్పుంటే తప్పయ్యేది. సి హిందీ చెప్పుంటే తప్పయ్యేది. ఏ మ్యాండరిన్ చైనీస్ చెప్పుంటే కరెక్ట్ అయ్యేది. ఐఎమ్ సారీ మిస్టర్ సతీష్ కుమార్, యూ లాస్ట్ ఇట్. బి స్పానిష్ ఇస్ రాంగ్ ఆన్సర్, చైనీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు కేవలం 5 KFC పీసులతోనే తిరిగి ఇంటికి వెళ్తున్నారు. పర్లేదు, 5 KFC పీసులు చాలా బాగా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. 5 KFC పీసులు నేను తర్వాత కొనిస్తాను, నా దగ్గర ప్రస్తుతం లేదు. KFC చాలా దూరం మా ఊరి నుంచి. సో KFC పీసులు తీసుకున్నారు. సో బాగా ఆడారు, బాగా వెరీ కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం ఇక్కడే ఉండండి. దీనిలో KFC పీసులు ఉన్నాయి, మీకు కనిపించచ్చు. తీసుకెళ్ళండి. నవ్వి మాకు పట్టు చక్కలైపోతుంది. సతీష్ కుమార్ 12వ ప్రశ్న వరకు చాలా బాగా ఆడారు. 12వ ప్రశ్నకి లైఫ్ లైన్ అయిపోవడంతో తప్పక తప్పాన్సర్ చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ ఆవిడ మాట వినుంటే పాపం సతీష్ కుమార్ గెలిచుండేవాడు. వాళ్ళ ఆవిడ మాట వినలేదు. ఆడవాళ్ళని అప్పుడప్పుడు చూసుకోవాలి. చపాతి అలా ఉంది ఇలా ఉంది ఎక్కించడం కాదు. సో అదనమాట విషయం. సో ఎనీవే సతీష్ కుమార్ ప్లేడ్ వెరీ వెల్. మనం ఇంకో ఎపిసోడ్ లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అప్పటిదాకా మీ విష్ణువర్ధన్.